ఏ ప్రొఫెసర్ అయినా కానీ, ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా కానీ, ఏ అసోసియేట్ ప్రొఫెసర్ అయినా కానీ సర్టెన్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ అతన్ని కంప్లీట్ అవుతే ఆ పాయింట్స్ ప్రొఫెసర్స్ 110 లేకుంటే 170 అవి కూడా డివైడ్ చేశారు. పిహెచ్డికి ఇంత, ఎంఫిల్కి ఇంత, తర్వాత టీచింగ్ ఇంత, కొన్ని అవర్స్ పెట్టారు. నేషనల్ సెమినార్స్ ప్రజెంట్ చేస్తే ఇంత, లేకపోతే నేషనల్ సెమినార్ ప్రజెంట్ అవుతే జస్ట్ పార్టిసిపేషన్ అయితే ఎన్ని మార్కులు, పేపర్ ప్రజెంట్ చేస్తే ఎన్ని మార్కులు, ఇవి మొత్తం కూడుకొని ఒక ప్రొఫెసర్ అయితే 250 ఉండాలి, అసోసియేట్ అయితే 110, 150 ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా అంతే లెవెల్లో. ఎవరైతే అంటే టీచింగ్ మనకు ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ 4 hours ఉంటుంది, మాకు వీక్లీ 4 hours, అది ఆటోమేటిక్గా కౌంట్ అవుతుంది. పిహెచ్డికి 5 పాయింట్లు, ఎంఫిల్కి అయితే 2 పాయింట్లు. సో మీకు కావాల్సినంత స్కోర్ వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ టీచర్ను కూడా మీరు స్టాప్ చేయడానికి లేదు అనేది యూజీసీ చాలా గట్టిగా చెప్పింది. ఎందుకంటే ఈ ప్రమోషన్స్ అనేటివి మెనీ యూనివర్సిటీలో కొత్త పోస్టులు రావటం లేదు కాబట్టి, న్యూ రిక్రూట్మెంట్ జరగటం లేదు కాబట్టి, ఈ టీచర్స్ ఎవరైతే ప్రమోషన్స్ రాలేదో వాళ్ళ యొక్క డిస్కంటెంట్ అక్యుములేట్ అవుతుంది. ఎందుకు అక్యుములేట్ అయ్యి దాన్ని ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఎడ్యుకేషన్ మీద అనేది అంటే, మాకు ప్రమోషన్ రావటం లేదు, మేము ఎందుకు సూపర్వైజ్ చేయాలి, మాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ రాలేదు, నేను ఎందుకు పాఠాలు చెప్పాలనేది ఒక యూనివర్సిటీ సిస్టంలో ఒక టీచర్గా అది ఒక డెట్రిమెంటల్ అవుతుంది. ఒక టీచర్ను అలా హరాస్ చేయకూడదు. అలా దెబ్బతిన్న యూనివర్సిటీస్ టీచర్స్ అంతా కూడా ఢిల్లీ యూనివర్సిటీ, తర్వాత అంటే ఎస్పెషల్గా రీజనల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్ లో చాలా మటుకు కరెక్ట్ గా జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను. అంటే ఏ టీచర్ ను కూడా మీరు ఎట్టి పరిస్థితులలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ మీరు ఆపకూడదు. వైస్ ఛాన్సలర్ అనే వాడు ఈజ్ నాట్ ఎ రెవెన్యూ అధికారి. వైస్ ఛాన్సలర్ ఈజ్ నాట్ ఎ రెవెన్యూ అథారిటీ కదా. You are an academic authority. You are not academic administrator. Ante. You are not a revenue administrator. You are not. If you want to sit, you sit in secretariat and do it. You are in university. University ki secretariat ku chaala tyaga undandi. Classroom ku tarvata vera enta meer enta sacred ga untaro. University oka school ku oka college ki ఒక సెక్రటేరియట్, ఒక లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ చాలా తేడా ఉంటుంది. నువ్వు ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చున్నట్టుగా నువ్వు యూనివర్సిటీలో కూర్చొని ఒక తోటి టీచర్స్ నువ్వు బిహేవ్ చేస్తున్నంటే యూ డు నాట్ నో అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ డిఫరెన్స్ టు దట్ ఆఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ లో నువ్వు అథారిటీ చూపించవచ్చు. యాజ్ ఎ టీచర్ గా యు ఆర్ డిఫైనింగ్ అథారిటీని డెమోక్రటైజ్ చేయాలి యాజ్ ఎ టీచర్ గా. అది నీ ఉద్దేశం. నువ్వు టీచర్గా ఉండి అథారిటీని అన్డెమోక్రటిక్ గా యూజ్ చేస్తానంటే దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ టీచర్ కదా. టీచర్ అన్నవాడు అథారిటీని ఇట్ హాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. ఇట్లా చేయకూడదు, మీకు ఈ ప్రాబ్లం ఉందనుకోండి పిలిచి మాట్లాడి చాలా మంది వైస్ ఛాన్సలర్ అలాంటి స్టాగ్నేషన్ ఉండకూడదు అనే సిఎస్ ఎవ్రీ మంత్ మా యూనివర్సిటీలో ఎవ్రీ మంత్ ఒక అప్లికేషన్ వస్తుంది. ఎవ్రీ మంత్ అప్లికేషన్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ టైం మనం ఒక ఎక్స్టర్నల్ మెంబర్ ను పిలిచి ఒక కమిటీ పెట్టలేము కాబట్టి 5-6 అప్లికేషన్ 10 అప్లికేషన్స్ మొత్తం తీసుకొని వాళ్ళందరికీ ఒకేసారి పెట్టి ఒక కమిటీ వేసి ఎప్పుడైతే బ్యాక్ డేట్ నుంచి ఎప్పుడైతే ఉందో వాళ్ళందరికీ ఇస్తారు. అంతేకాని నేను ఈరోజు అప్లై ఏ మాత్రం చేతైనా ఏంటంటే ఆ స్కోర్ ఎక్కడైనా ప్రాబ్లం అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగి ఇదిగో మీకు ఇంత స్కోర్ తక్కువగా ఉంది, మీరు ఏమైనా ఇంప్రూవ్ చేసుకోగలరా అని ఒక ఛాన్స్ ఇస్తారు. అసలు క్యారియర్ అడ్వాన్స్మెంట్ పెట్టిందే అందుకు. క్యారియర్ అడ్వాన్స్మెంట్ స్కీము యూనివర్సిటీ యూజీసీ పెట్టిందే అందుకు. ఎందుకంటే చాలా ప్రొఫెసర్స్ ఇట్లా అరెస్ట్ చేస్తున్నారని. దీని ద్వారా కూడా నువ్వు అరెస్ట్ చేస్తే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి టీచర్స్? ఐ హోప్ అసలు సిఎస్ వచ్చిందే
ఇలాంటి గ్రీవెన్స్ అడ్రస్ చేయడానికి. సిఎస్ఏ వల్ల ప్రాబ్లం అయితే ఎక్కడికి వెళ్ళాలి? చాలా తప్పు. యు ఆర్ నాట్ ఏ రెవెన్యూ అడ్మినిస్ట్రేటర్, యు ఆర్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్. ఎనీవీసీ మా యూనివర్సిటీలో మేము అప్పుడు రోహిత్ అంటే నాది చెప్పొచ్చో లేదో కానీ అండ్ బికాస్ నాట్ గుడ్ టు టెల్ బట్ ఓకే ఐ రెఫర్. మా సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు మాకు కొన్ని న్యూస్ వచ్చాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ను వైస్ ఛాన్సలర్గా వేయాలని స్టూడెంట్స్, టీచర్స్ అందరూ అపోజ్ చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎట్లా వైస్ ఛాన్సలర్ తీసుకొస్తారు మీరు? సో అసలు ఆ ఐడియానే చాలా తప్పు. అంటే ఒక టీచర్స్ ఎంత అపోజ్, స్టూడెంట్స్ కూడా అపోజ్ చేశారు. మరి ఒక వైస్ ఛాన్సలర్ ఐపీఎస్ లేకుంటే ఒక ఐఏఎస్ లాగా నువ్వు బిహేవ్ చేయొచ్చా? అంటే వాళ్ళకు నీకు తేడా ఏంటి? నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళి టీచింగ్ చేస్తావు, నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళి మోరల్స్ చెప్తావు, నువ్వు స్టూడెంట్స్ గురించి వాళ్ళ క్యారియర్ గురించి ఎలా ఉండాలో నువ్వు చెప్తావు. కానీ నువ్వు మాత్రం టీచర్స్ క్యారియర్ నాశనం చేయొచ్చా? అసలు ఒక ఐపీఎస్ ఆఫీసర్కు, ఐఏఎస్ ఆఫీసర్కు, ఒక అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్కు తేడా ఉందా లేదా? ఉందనే కదా మనం క్లాస్ రూమ్ లో చెప్పేది. మరి దాన్ని నువ్వు వయలేట్ చేసి ఈయన అది అది ఈయన అది అది అని అంటే అది ఇది కుదరదు కదా. ఇది నీకు నువ్వేదో దయాదాక్షిణ్యంతో ఇచ్చేది కాదు. ఇది నీకు కరెక్ట్ పాయింట్స్, నేను సెమినార్స్, పిహెచ్డి గైడెన్స్, తర్వాత టీచింగ్ ఎంత ఉందో అది చూసుకొని దట్స్ ఆల్ యూ హావ్ టు ప్రమోట్ మీ. నువ్వు ఏ పరిస్థితుల్లో కూడా ఆఫ్ చేయడానికి లేదు. ఇంకా ముఖ్యంగా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వస్తున్నటువంటి సెక్షన్స్ ఎవరైతే మేము మాకు 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టారు, ఒక ఎస్సీ కూడా లేడు, ఒక బీసీ లేడు, లేకపోతే వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, ఉద్యమాలు చేశాం కదా. మరి వచ్చిన తర్వాత మనమే ఇక్కడ చేయొచ్చా? మరి మనమే ఫైట్ చేశాం కదా. 100 ఏళ్ళు అవుతుంది ఇలాంటి వీసులు మాకు లేదు, మాకు కావాలని, మాకు రిప్రజెంటేషన్ కావాలన్నాం కదా. మరి మా రిప్రజెంటేషన్ వస్తే ఏమనుకున్నాం మనం? ఒక డెమోక్రటిక్ గా జరుగుతుంది అనుకోలే కదా మనం డిమాండ్ చేసింది. ఆ డిమాండ్ చేస్తే కదా మిమ్మల్ని వైస్ ఛాన్సలర్ చేసింది. మరి మీరే అట్లా బిహేవ్ చేస్తే రేపు వేరే వాళ్ళని మనం ఏమనుకోవాలి, ఎలా అనుకోవాలి? అసలు ఒక వైస్ ఛాన్సలర్ అట్లా చేయొచ్చా? ఒక చిన్న విషయం అండి. మేము మెస్లో జేఎన్యూలో మెస్ చేస్తుంటే అంత తిన్న తర్వాత స్వీపర్ ఉంటాడు కదా, స్వీపర్ వచ్చి అందరు తినిపోయి పిల్లలమే అంటే ఎంఏ పిహెచ్డి చేస్తున్నాము, అంత తినిపోయిన తర్వాత ఆ స్వీపర్ వచ్చి లాస్ట్ లో మిగిలిపోయిన ఫుడ్ తీసుకొని తింటా ఉన్నాడు. మేనేజర్ అతన్ని క్యాస్ట్ పేరు మీద తిట్టాడు. మేనేజర్ అంటే అయిపోయింది, అందరూ మేమంతా మొత్తం ఎంటీ అయింది మెస్ వాళ్ళు. అతను వచ్చిన తర్వాత ఏదో కొంచెం ముద్దని తీసుకోవడానికి వచ్చాడు. ఆ మేనేజర్ అతన్ని కాస్ట్ పేరు మీద తిట్టాడు. తిడితే వైస్ ఛాన్సలర్ మేము 48 hours గేరాలు చేశాం జేఎన్యూలో. మా చుట్టూ మొత్తం 4-5 బెటాలియన్స్, అంటే ఐపీఎస్ ఆఫీసర్ కూడా జేఎన్యూ స్టూడెంట్సే, వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ జేఎన్యూ స్టూడెంట్సే. అసలు ఎందుకు వచ్చామని వాళ్ళకి తెలియదు. కానీ మా మొత్తం హాస్టల్స్ అన్ని చుట్టుముట్టినా కూడా వైస్ ఛాన్సలర్ మేము గేరాలు చేయకుండా మానుకోలేదు. గేరాలు చేసిన తర్వాత వైస్ ఛాన్సలర్ తప్పు ఒప్పుకొని అతని చేత క్షమాపణ తెప్పించి అతన్ని సస్పెండ్ చేశాడు ఆ మేనేజర్. అది ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి, అంటే ఒక స్టూడెంట్స్, టీచర్స్ అంతా కలిసి నేను చేశాను. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అగ్రి అయ్యాడు తప్పు జరిగింది. అంటే ఒక కాస్ట్ మీద అట్రాసిటీ జరిగింది, మా వైస్ ఛాన్సలర్ ఉంటే ఇలాంటి జరగవని మా వైస్ ఛాన్సలర్ కావాలనుకున్నాం కదా. మరి మా వైస్ ఛాన్సలర్ వచ్చి మమ్మల్ని తొక్కితే ఎలాగా? ఏమనుకోవాలి? ఐ థింక్ యు ఆర్ సమ్వేర్ వయలేటింగ్ ది బేసిక్ నార్మ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అదే కదా మహాత్మా ఫులే చెప్పింది. మీకు ఎస్సీ ఎస్టీల బీసీలకు నాలెడ్జ్ ఇస్ అ పవర్. ఆ నాలెడ్జ్ మనకు యూనివర్సిటీలో దొరుకుతుంది, ఎంతో మనం సంపాదించుకుంటాము, ఏదో జాబ్ వస్తుందని యూనివర్సిటీ వరకు వచ్చాను. మరి ఆ నాలెడ్జ్, ఆ పవర్ మీరు తీసేస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎంత దారుణం అండి. ఒక టీచర్ను, అది సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ను
ఏ బేసిస్ మీద అంటే ఇప్పటికి కూడా ఐ డోంట్ థింక్ సో ఎనీ బేసిస్ ఆర్ ఫ్రేమ్డ్ ఆన్ హిమ్. ఏమైనా బేసిస్ ఉన్నాయో కూడా తెలియదు. నన్ను సస్పెండ్ చేసినప్పుడు చాలా సివిల్ సొసైటీ వాళ్ళకి లక్ష్మీ సార్ వాళ్ళందరూ సార్ వాళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చారు మా యూనివర్సిటీకి. సరే అక్కడ ఆజిటేషన్ చేసాం. విత్ ఇన్ 3 days లో అతను సస్పెన్స్ రివోక్ చేశాడు, తీసుకున్నాడు. నేను కూడా సస్పెన్స్ 7 days జైల్లో ఉన్నానని, జైల్లో 7 days ఉన్న తరువాత వచ్చి నేను 3 నెలలు పాఠాలు చెప్పాను. 3 నెలలు పాఠాలు చెప్పాను, ఎగ్జామ్స్ కండక్ట్ చేశాను, రిజల్ట్స్ ఇచ్చాను. మార్చిలో చేస్తే జూలైలో నన్ను సస్పెండ్ చేశారు. అది ఎట్లా అని అడిగితే ఎవరో అడిగారంట ఆయన జైల్లో ఉన్నాడు, నువ్వు సస్పెండ్ చేయాలి కదా, అట్లా అందరు జైలు తెచ్చి వచ్చేస్తే ప్రాబ్లం ఉంటుంది అని. అప్పుడు అరెస్ట్ అయింది మార్చిలో, సస్పెండ్ అయింది ఆగస్టులో, జూలై ఎండ్లో చేశారు. అంటే మీరు ఆ డెమోక్రటిక్ ఉద్యమంలో మీరు ఎట్లా అంటారు? అసలు ఆ డిమాండ్నే మీరు మాఫ్ చేస్తున్నారు. ఈ యాక్ట్ ద్వారా ఒక సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్ మీరు సస్పెండ్ చేసి మా ఉద్యమాన్ని మీరు అవమానపరుస్తున్నారు. మేము అడిగిన డిమాండ్, డెమోక్రటిక్ డిమాండ్ కూడా మీరు అవమానపరుస్తున్నారు. ఇది ఎట్లా న్యాయం? అంటే నేను పడకూడదా? మా వాళ్ళు కావాలి, మా వాళ్ళు పైన ఉండాలి, మా వాళ్ళు మినిస్టర్లు ఉండాలి, బీసీలు కావాలి, ఐఏఎస్లు కావాలని మనం అడుగుతున్నాం కదా. వాళ్ళంతా ఇంత చేస్తున్నారు. దాన్ని కూడా మీరు మోకరిగా చేసి ఇంకెట్లా ఎక్కడికి వెళ్ళాలి? ప్రమోషన్ పక్కన పెట్టండి. ఉద్యమం ద్వారా వచ్చిన మీరేగా చేస్తే ఇంకెవరు వెళ్ళాలి మేము? అది చాలా అన్డెమోక్రటిక్, చాలా కండెమ్నబుల్. మీరు ఇప్పుడైనా మార్చుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా ఒక చిన్న స్కోర్, ఏదైనా మిస్కాండక్ట్, సస్పెన్షన్ అనేది నాకు తెలిసి 2 విషయాలు. నాకు ఐ డోంట్ థింక్ సో, బట్ టూ ఇంపార్టెంట్. ఒకటి is sexual thing or financial misappropriation. These two has to be there for suspension. Otherwise you cannot suspend any teacher. Government, central government or UGC regulations from misappropriation of funds or any sexual harassment or case on particular individual of teacher. అలాంటి ఏమి లేనప్పుడు మీరు ఏ ఎంక్వైరీ లేకుండా, ఏ న్యాచురల్ ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్ కూడా మీరు ఫాలో కాకుండా, సార్ ఏమి ఇవ్వకుండా, అసలు న్యాచురల్ ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా ఫాలో కాకుండా మీరు సస్పెండ్ చేశారు. ఆయన అట్లా ఇట్లా అనేది, ఆయన అట్లా ఇట్లా అనేది మీరు డిఫైన్ చేయకూడదు. రూల్, దేర్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్, దేర్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అకార్డింగ్ టు రూల్. యు ఫాలో ద రూల్. ఆ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ చేసి మీరు చేశారా? లేకుంటే యు సకమ్ టు ఎనీ ప్రెషర్ or you succumb to any whims or fancies? That is not fair. It's undemocratic. అట్లా మీరు అయితే మాత్రం అది చాలా తప్పు. యు ఆర్ వయలేటింగ్. నేను అంబేద్కర్ అయిట్టు, నేను కుల అయిట్టు, నేను అది ఇది అని చెప్పుకోవటం కూడా చాలా వాళ్ళకి చిన్నప్పుడు. అది చాలా తప్పు కదా. మీరు ఎలా చెప్పుకుంటారు? మీరు ఎలా చెప్తారు అంబేద్కర్ అంబేద్కర్ బర్త్ సెలబ్రేషన్స్ వాటికి ఎవరినైనా శిక్షించాలా? వెళ్ళొచ్చా? ఐ డోంట్ థింక్ ఇట్స్ కరెక్ట్. ఎందుకంటున్నానంటే ఈ రోజు యూనివర్సిటీలో చాలా సార్లు చెప్పారు, ఎంత అద్మానంగా ఉన్నాయి. ఉన్న టీచర్స్కే చాలా వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందండి. ఉన్న టీచర్సే చాలా వర్క్ లోడ్ అయ్యి చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళని కూడా మీరు తీసేస్తే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఒక మదర్ ఆఫ్ మెనీ స్ట్రగుల్, మీరే చెప్తారు కదా, ఇట్స్ అ మదర్ ఆఫ్ మెనీ స్ట్రగుల్స్. అలాంటి ప్రొఫెసర్స్ మీరు సస్పెండ్ చేయడానికి ఏ బేసిస్ మీద చేశారు? ఐ థింక్ అసెంబ్లీలో ఇది రేజ్ చేయాలి. ఎనీ కన్సర్న్ ఎవరైనా దానికి రేజ్ చేయాలి, కంపల్సరీ ఇది రేజ్ చేయాలి. ఒక టీచర్ను, ఒక సీనియర్ మోస్ట్ టీచర్ను మీరు సస్పెండ్ చేయడం అంటే ఇది చాలా మనం ఇది కంపల్సరీగా మనం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇది నేను ఐ రియల్లీ అప్రిషియేట్. నాకు డేటా డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ డేటా వాళ్ళు ఈ మీటింగ్ పెట్టి రౌండ్ టేబుల్లో చేస్తున్నందుకు నిజంగా నేను వాళ్ళని అప్రిషియేషన్ చేస్తున్నాను. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
నేను ఒకసారి వాళ్ళకి వెళ్ళినప్పుడు, డేటాకి వెళ్ళినప్పుడు వాళ్ళంతా అవుట్ సోర్సింగ్ టీచర్స్, దే ఆర్ నాట్ పర్మనెంట్ టీచర్స్ గా చేయకున్నా కూడా వాళ్ళు ధైర్యంగా వచ్చి ఒక పర్మనెంట్ టీచర్ ని సస్పెండ్ చేసినప్పుడు మనకు సాలిడారిటీ ఉంటున్నారంటేనే I really salute to them. Really I salute them. I am so much happy, sir. మేము కూడా మీతో ఉంటాము. ఇది చాలా అంటే నేను అంటే యూనివర్సిటీస్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈరోజు మనం చూస్తున్నాం, మనం ఆన్ గోయింగ్ స్ట్రగుల్ కూడా చూస్తున్నాం. ఈరోజు ఒక యూజీసీ రెగ్యులేషన్స్ వచ్చింది. ఆ యూజీసీ రెగ్యులేషన్స్ లో ఈక్విటీ అనే రూల్స్ తెచ్చారు కదా 2026 లో. దాంట్లో 2012 లో ఎస్సీ ఎస్టీ డిస్క్రిమినేషన్ ఈక్విటబుల్ అనే దానికి 2026 వచ్చిన రూల్స్ లో ఓబీసీని యాడ్ చేశారు. దానికి చేసింది ఏంటంటే 12 లో ఉన్న దాని రూల్స్ లో ఎస్సీ ఎస్టీ అనే ఉంది. ఇప్పుడు 2026 ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్ కూడా యాడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి డిస్క్రిమినేషన్ జరిగితే మీరు ఇమ్మీడియట్ గా డిస్క్రిమినేషన్స్ పెట్టి వాళ్ళకి ఏది న్యాయం జరగాలనేది కూడా కొత్త ఇప్పుడు జరుగుతున్న ఎడ్యుకేషన్ అది దేశం మొత్తం మీద వాళ్ళు దాన్ని అపోజ్ చేస్తున్నారు. మనం ఇంకా దాన్ని కౌంటర్ గా చేయలేదు. ఈ రోజు దాన్ని అపోజ్ చేసి అప్రకాశం అంతా అపోజ్ చేస్తున్నారు. యూపీలో పర్టికులర్ గా ఎవరైతే మోడీని తిరిగితే దేశద్రోహులు అనుకున్నారో వాళ్ళే మోడీని చెప్తూ కొడుతున్నారు. అమిత్ షా ఉత్తరప్రదేశ్ లో మరి వాళ్ళను ఊపా కింద అరెస్ట్ చేస్తారో లేదని ఈరోజు ప్రతి టీవీలో డిబేట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఊపా కింద అరెస్ట్ చేస్తారా లేదా మీరు? ఎందుకంటే ఇంతకు ముందు మోడీని తిట్టిన వాళ్ళను, అమిత్ షా తిట్టిన వాళ్ళను మీరు ఊపా కింద అరెస్ట్ చేశారు కదా దేశద్రోహులని. మరి మిమ్మల్ని ఇప్పుడు చెప్పుతూ పడుతున్నారు కదా మీ స్టాచ్యూస్ ను, మీ పోస్టర్స్ ను. వీళ్ళని కూడా చేయాలి. వాళ్ళు అపోజ్ చేస్తున్న రూల్స్ పెట్టిన రూల్స్ ఏంటంటే రాత్రే నేను విన్నాను, దాని మీద పెద్ద డిబేట్ జరిగింది. యోగేంద్ర యాదవ్ ఎస్టీ ఎస్టీకి పక్కన ఓబీసీని చేర్చారు. మరి ఒక ఓబీసీ ప్రొఫెసర్ ను మీరు సస్పెన్షన్ ఈ 2026 రూల్స్ ప్రకారం విచ్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ 2012 ఏ మార్చలేదు. వాళ్ళు మార్చలేదంటే ఎస్టీ ఎస్టీకి బదులు ఓబీసీని మార్చారు. దీని ప్రకారం ఒక ప్రొఫెసర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్, ఈక్విటబుల్ డిస్క్రిమినేషన్ దాని మీద మీరు ఎట్లా దాన్ని కరెక్ట్ చేస్తారు? మీరు ఏ మెకానిజం మీరు పంపకుండా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో చూడకుండా ఉన్న ఎగ్జిస్టింగ్ మెకానిజమ్స్, యూనివర్సిటీలో చాలా మెకానిజమ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని బైపాస్ చేసి మీకు ఎట్లా మీరు సస్పెండ్ చేస్తారు? చాలా మెకానిజమ్స్ ఉన్నాయండి, గ్రీవెన్సెస్ ఉన్నాయి. ఎనీ అక్యూజ్డ్ హ్యాస్ టు బి గివెన్ ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఇన్నోసెన్సీ. అదే కదా నేషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్. మరి మీరు ఫాలో అయ్యారా? లేకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానన్నట్టు చాలా తప్పు, అన్డెమోక్రటిక్ యాక్ట్. మేమైతే దాన్ని నిజంగా కండెమ్ చేస్తున్నాము. నన్ను సస్పెండ్ చేసినప్పుడు కూడా చాలా మంది మన సార్ వాళ్ళు వచ్చారు, శ్రీనివాసులు సార్ వచ్చారు, నాతో కూర్చున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే వాళ్ళంతా నాకు సాలిడారిటీ పెట్టారు. విత్ ఇన్ 3 days లో మా వైస్ ఛాన్సలర్ రాత్రి 9 o'clock నైట్ 9 o'clock పరిగెత్తుకొని పీవీసీతో నాకు ఆర్డర్ చేతిలో పెట్టారు. మీరేం చేయొద్దు, మీరు మానుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ లెవెల్ నాకు తెలిసింది ఏంటంటే ఒక రోహిత్ చనిపోయితేనే చాలా గందరగోళంగా ఉంది. మళ్ళీ 25 మంది స్టూడెంట్స్ ను మీరు జైలు వేసి 2 ఫ్యాకల్టీ సస్పెండ్ చేశారు. మా గవర్నమెంటే ప్రాబ్లంలో ఉంటుంది. మీరు వాడు చాలా సన్నగా ఉంటాడు, వాడు చచ్చిపోతాడు, మీరు తొందరగా వాడిని రిలీజ్ చేయని చెప్పారంట. మా లాయర్ అంటున్నారు. అది కాదు, కానీ ఇక్కడ చేశారా లేదనేది కాదు. అసలు ఏ బేసిస్ మీద మనోహర్ సార్ని మీరు సస్పెండ్ చేస్తారు మేమంతా అడుగుతున్నాం. ఇదేదో మీరు అల్లాటప్పగా మేము ఏమనుకోవట్లేదని అనుకోవద్దండి. మేము మూమెంట్ చాలా స్లోగా బిల్డ్ అవుతుంది. కంపల్సరీగా వస్తారు, ప్రజలు జాయిన్ అవుతారు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వస్తాయి, ప్రజలు మనతో ఉంటారు. టీచర్స్ అంటే గౌరవం ఉంది. వైస్ ఛాన్సలర్కు మీకు గౌరవం ఉందో లేదో మాకు తెలియదు, కానీ టీచర్స్ అంటే చాలా గౌరవం ఉంది. వస్తారు, మేమంతా ఏకమవుతాము. ఉస్మానియా యూనివర్సిటీలో మా ప్రొఫెసర్ను మేము వెనక్కి తెచ్చుకుంటాము. 47 మందికి జరిగిన అన్యాయాన్ని కూడా మేము ఎండగడతాము. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రమోషన్ కంపల్సరీ వచ్చేలాగా మేము వాళ్ళకి ఫైట్ చేస్తాము. అది ఎవరు ఇచ్చేది కాదు అని చెప్తున్నాను. ఆయన
ఆయన ఇచ్చే దాన ధర్మం కానే కాదు. అది నేను సొంతగా కష్టపడి 10 ఏళ్ళు 15 ఏళ్ళు టీచింగ్ చేసి గైడెన్స్ చేసి పేపర్లు రాసి ప్రజెంట్ చేసి ఇంటర్నేషనల్ నేషనల్ కాన్ఫరెన్స్ చేసుకున్న నా అవుట్పుట్ ప్రకారమే నువ్వు ఇవ్వాలి. అంతేకాని నువ్వేదో దయగలిసి ఇచ్చేది కాదు. దానికోసం మేము ఫైట్ చేస్తాం, ఎంతవరకైనా ఫైట్ చేస్తాం. మేము ఉన్నాం 40,000 మంది టీచర్స్. తర్వాత సారు మీరేమి భయపడొద్దండి, మేము ఉన్నాము, నిజంగా మేము మీతో ఉంటాము, నిజంగా మేము ఉంటాము. ఇప్పటికి కూడా రేపు 4వ తారీఖున నాకు కోర్టులో కేసు ఉంది, మరి నేను వెళ్ళాలి, ఎందుకంటే కోర్టు కేసు. నో ప్రాబ్లం, బట్ ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో మీరేమి భయపడవద్దు, మేము మీతో ఉంటాం. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ Data for giving this opportunity, and we are with you, sir. I think Data should take it this agitation further and further. We will be with you, and kindly anything that you organize, we will be with you, sir. Thank you very much.